సంతోష్. సంతోష్ రే అమిత్, ఎందుకు ఫోన్ చేసావు? ల్యాక్ చేయకుండా జల్దీ చెప్పు, నాకు అసలే టైం లేదు. మమ్మ 12th పాస్ అయ్యి 3 months అవుతుందిరా. అయితే ఏం చేద్దామంటావు మరి? మమ్మ నీతో మాట్లాడాడు 3 months అవుతుందిరా. డోంట్ యూ మిస్ మీ? 3 నెలలుగా కలోనట్ బిల్డప్ ఇస్తావేంట్రా? లాస్ట్ ఎగ్జామ్ రోజు మాట్లాడా నీతో, తర్వాత ఇప్పుడే. అప్పుడు కూడా తప్పక మాట్లాడామమ్మా. నువ్వు చేసిన పనికి నన్ను ఇంట్లో లెఫ్ట్ రైట్ సెంటర్ వేసుకున్నారు. అయిపోయింది ఏదో అయిపోయిందిరా, నాకు ఇప్పుడు నీ హెల్ప్ కావాలరా. ఇలాంటప్పుడే గుర్తొస్తా కదరా నేను. ఓవర్ చేయకు నువ్వు. రోజు రీల్స్ పంపిస్తున్నా, కనీసం లైక్ కూడా కొట్టలేను. లైక్ కొట్టి సాధించేదే ఉందిరా. అసలు ఇదంతా కాదు. అసలు నీ బాధ ఏందో చెప్పరా. మా ఇంట్లో కాలేజెస్ చూస్తున్నారా నా కోసం. నీకేదో పెళ్లి సంబంధాలు చూసినా చెప్తావేంట్రా? అంటే అది కాదురా, వేరే కాలేజ్ అయితే వెళ్ళిపోవాలరా నేను. నీకు తెలుసు కదా మామ, నిన్ను వదిలి నేను వెళ్ళలేనని. పైకి ఎదవలా కనపడతావు కానీ సెంటిమెంట్స్ ఎక్కువేరా నీకు. సరే చెప్పు, ఏం చేద్దాం? కలిసి కాలేజ్ ఎత్తుకుదాం. ఖాళీయేగా. అసలే చాలా కన్ఫ్యూజన్గా ఉందిరా. పాస్ అవ్వక ముందు వరకు రిజల్ట్ టెన్షన్, అయ్యాక కాలేజ్ టెన్షన్, ఇప్పుడు అసలు ఏ డిగ్రీ తీసుకోవాలని టెన్షన్. టార్చర్ రా బాబు. అసలు కాలేజ్ ఎతికే ముందు ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నావు డిసైడ్ అవ్వు. ఇప్పుడేం లేదురా, స్నానం చేసి తినాలి. మరి నువ్వు? అలా కాదురా, ఫ్యూచర్ ప్లానింగ్ రా. అలానా? యాక్చువల్లీ ఫ్లోలో నువ్వుగా చెప్పే. అరే, ఇంజనీరింగ్ చేసేంత సీన్ లేదు, డాక్టర్ అయ్యేంత సినిమా లేదు. మనకున్నవి 3 ఆప్షన్స్. ఒకటి బీబీఏ, 2 లా, ఇంకోటి సిఏ. ఇంకా వేరేవి అవేంట్రా? నువ్వు వేరే వాటి మీద ఫోకస్ చేసేటప్పుడే నాకు అర్థమైందిరా నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకర్ అని. వేరేవంటే ఏం లేదు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా యాక్టర్, పాలిటీషియన్ అలాంటివి చిన్న చిన్నవి అనమాట. అన్నీ కవర్ చేద్దాంలే కానీ లీజర్గా లాతో మొదలెడదామా? అరే, అసలు లా అంటే ఏంటో తెలుసారా నీకు? ఏముంది, ఫ్యాన్సీగా ఉనేసుకుని నోరేసుకుని పడిపోవడం అంతేగా. ఏది మొన్న నువ్వు ఆ టిఫిన్ సెంటర్లో పూరి మాడిపోయిందని అన్నతో గొడవ పెట్టుకున్నావు చూడు, అదేనా? అది కాదురా లా అంటే. లా ఇస్ ద బైండింగ్ సిస్టమ్ ఆఫ్ ద. అప్పే నీ దగ్గర డెఫినేషన్ నేర్చుకునేంత కరువులో నేను లేను. అలా కాదురా, లా ఈజ్ వెరీ ఈజీ. 4 డెఫినేషన్లో 5 పుస్తకాలు చదివామనుకో, నీకు నాకు ఉన్న మెమరీ పవర్కి ఈజీగా పాస్ అయిపోతాం. నేను హార్వీ స్పెక్టర్, నువ్వు నా మైక్రాస్. ఇద్దరం కలిసి ఫోన్ పెట్టామనుకో, ఇచ్చి పడేస్తాం. మామ మరి డానా ఇంకా రేచల్ కూడా సెట్ చేయాలి నువ్వే. వాళ్ళు వస్తారులే కానీ అసలు అమ్మాయిలంటే ఒకటి గుర్తొచ్చింది మామ. నీకు ఇన్ని రోజులుగా ఒకటి చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నారా రోజు. ఏంటి మామ? నువ్వు చూసేదంతా అబద్ధమేరా, నువ్వు చూసేది ఏది నిజం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మామ, నిజమే చెప్తున్నా. నిజాలన్నీ కనపడవు కానీ నీకు కనిపించేవన్నీ నిజాలు కావు. యాదా వస్తుంది, లాగొద్దు, పాయింట్కి రా. నువ్వు చాలా రోజులుగా ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నావు కదరా? మామ నేనా? అమ్మాయా? నీకు తెలియకుండానా? నాట్ ఎ ఛాన్స్ మామ. చేస్తున్నావు అని ఒప్పుకోరా అమిత్. నిజమే చెప్తున్నా నేను. మరి రియా ఎవర్రా? డామిని డాటర్. అచ్చే, ఆర్యా కాదు. నువ్వు చాట్ చేస్తున్న రియా ఎవరు అని అడుగుతున్నాను రా. నా హిడెన్ చాట్స్ ఏమైనా చూసావా నువ్వు? చెప్పాను కదరా నిజాలన్నీ కనపడవని. ఎవర్రా తను? మొన్న 3 months బ్యాక్ నన్ను బస్ స్టాప్ లో చూసిందంట మా అమ్మాయి. చూడగానే ఫ్లాట్ అయిపోయిందంట. కాలేజ్ సెయింట్ మేరీస్, సినిమాస్తో ఫీల్ అయితే డైరీస్, లేట్ నైట్ గూగుల్ మీటింగ్స్, మిడ్ నైట్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్స్. షీస్ మై ట్రూ లవ్ రా. అరే, నాకు ఒక విషయం చెప్పరా. అసలు నువ్వు బస్ స్టాప్కి ఇప్పుడు వెళ్ళారా? రోజు నేనే నేను పిక్ చేసుకుంటే సరే. లేట్ నైట్ గూగుల్ మీట్స్, నీ డేటా అంతా ప్లంబర్ వీడియోస్ చూడడానికి వాడేస్తావు కదరా. ఇంకా లేట్ నైట్ మీట్స్కి ఏం మిగులుతుందిరా నీకు? షీస్ మై చెర్రీ బ్లాసమ్ రా. మరి నువ్వేంట్రా వెబ్సైటా? రేయ్, లవ్ మీద జోక్స్ వద్దురా, ఇట్స్ సీరియస్ మ్యాటర్. రే, నీ లవ్వే ఒక జోక్ రా. రేయ్, రాత్రి తెల్లారి తిప్పే కిక్ అనుకుంటున్నావా లవ్ అంటే? నరాల్లో నిలిచిన బ్లడ్ రా. ఆ బ్లడ్ టెస్ట్ కూడా పనికిరాదు. అరే, నా లవ్ నీకు జోక్ అయిపోయిందిరా. యూ హ్యావ్ టు మీట్ హర్ సమ్ డే. మీరు రోజు కలుసుకుంటారా? యాయా మామ, ప్రతిరోజు కలుస్తున్నాం. ప్రతిరోజు? మా పక్క సందులోనే ఉంటుందిరా. అవునా? మరి ఇన్ని రోజులు నన్ను ఎందుకు గుర్తుపట్టలేదురా? నిన్ను గుర్తుపట్టకపోవడం ఏంట్రా? ఆర్యా ఎవరో కాదు, నేనే. ట్రూ లవ్ తొక్క. నిన్ను సెట్ చేసింది నేనే, రియాలా మాట్లాడింది నేనే, ఇంకా గట్టిగా మాట్లాడితే బస్ స్టాప్స్ అని మెసేజ్ పెట్టింది నేనే. అంటే ఆర్ యూ గే మామా? ప్రాంక్ అని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక నీకు అలా అవ్వలేదా? అంటే చాలా న్యాచురల్గా స్టార్ట్ చేసాం మామా, నేనైతే ఫ్లాట్ అయిపోయా. అరే, ఇంత ప్రాంక్ చేశాక కొంచెం కూడా బాధగా లేదారా? దేనికి మామా, నా 3 నెలలతో పాటు నీ 3 నెలలు కూడా వేస్ట్ అయ్యగా, అందుకే హ్యాపీ. ఏం సాడిస్ట్గా మీరు నువ్వు. చెయ్.
అరే నీ దగ్గర జైలు ఇన్స్టా అకౌంట్ ఉందా? ఉందిరా, ఏది పడితే అది స్టోరీస్ పెడుతూనే ఉంటాడు. సాయిబాబా దగ్గర నుంచి సాయిపల్లి దాకా ఇష్టం వచ్చింది పెడతాడు. మీ అమ్మ ఇట్స్ హై టైం వి టేక్ రివెంజ్ మామ. మనం ఏమైనా డౌట్స్ అయితే తిట్టేవాడు, కానీ అదే అమ్మాయికి వాడే పోయి చెప్పేవాడు. ఛీ, ఏం పార్షాలిటీరా. అర్థమైందిరా. రియా అకౌంట్ నుంచి వాడికి రిక్వెస్ట్ పెడతా. మనకి వాడు 2 ఏళ్ళుగా చూపించిన నరకం వాడికి 2 గంటల్లో చూపిస్తా, ఇచ్చి పడేస్తా. రే మనం 12th పాస్ అయ్యి 3 months అవుతుందిరా. నీతో ప్రాపర్గా ఇవ్వాలే మాట్లాడుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీరా. ఆ రోజు నువ్వు నన్ను వార్డెన్ దగ్గర బుక్ చేయకపోయి ఉంటే అసలు ఈ గ్యాప్ వచ్చేదే కాదు. నేనేం చేశారా? వార్డెన్ ఆర్డర్ చేసుకున్న ఫుడ్ నీ రూమ్ కి తీసుకెళ్లి తిన్నాం, అందుకే నువ్వు దొరికావు. కానీ లాజిక్ ఏంటంటే నువ్వు కూడా తిన్నావు కదా. రేయ్, నేను తినడం తినకపోవడం పాయింట్ కాదురా. నువ్వు ఆ రోజు చేసిన పనికి ఆడి ఉన్న కోపం అంతా నా మీదే చూపించిండు. హాస్టల్ నుంచి తీసిదోపాడు. అందుకే ఈ రియా రివెంజ్. రే అయిపోయింది అయిపోయింది, కానీ నువ్వు రివెంజ్ అనుకుంటున్నావు. కానీ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ మామా. ఇట్ వాస్ వెరీ గుడ్ యూనో. అరే ఇప్పుడు కూడా నేను సాటిస్ఫై అవ్వనివ్వరా? రే మన లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండిందిరా? ఎంపీసీ చేసినోడికేమో ఇంజనీరింగ్, బైపీసీ చేసినోడికేమో ఎంబీబీఎస్, మన సిఈసి ఎంఈసి వాళ్ళకేమో లా, బీబీఏ, ఎల్ఎల్బి అంటూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీబీఏ ఎల్ఎల్బి అంట. ఇన్ని ఆప్షన్స్ ఉంటే చూస్ చేసుకోవడమే కన్ఫ్యూజ్ అయిపోతాం కదరా. అయినా ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ కోసం డిగ్రీలు చేసే వాళ్ళకన్నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారా. సరే అంతా డిసైడ్ అయ్యి కాలేజ్కి వెళ్తే సీట్స్ అయిపోయి డొనేషన్స్ అంటాడు. ఛా, అయినా మనం అనవసరంగా 12th పాస్ అయ్యాం రా. ఫెయిల్ అయ్యి ఉంటే ఆడలాగే ఈజీగా ఐఏఎస్ ఐపీఎస్ చేసుకుని ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేవాళ్ళం. 12th ఫెయిల్ అయిన ప్రతోడు ఐపీఎస్ అవ్వక్కర్లే, కోర్టు సినిమాలో చందులా కూడా బతికైపోవచ్చు. వద్దురా బాబు, ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఇదంతా కాదు కానీ ఖాళీగా సిఓడి లేదా బీజిఎంఐ చాలా రోజులైందిరా. ఒక గేమ్ వేసుకుందాం కదా ఇదివరకు లాగా. ఏం కష్టం కానీ అమ్మ బయటికి వెళ్ళి కూరగాయలు తెమ్మగా. వచ్చేయి, దొండకాయలు బెండకాయలు వేద్దాం. 5 minutesలో మీ ఇంటి కింద ఉంటా. 2 minutesలో మా ఇంటి కింద నేను ఉంటా.